ఆదిశంకరులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలాగే పార్వతి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు అని కూడా పేర్కొన్నారు. ఈ అంశాన్ని మనం ఎలా విశ్లేషించుకోవాలి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ శ్లోకంతో సౌందర్య లహరి ప్రారంభమవుతుంది. అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఆదిశంకరులే శక్తి లేనిదే శివుడు కదలలేడు, ఆమెను ఆరాధించటానికి విష్ణు బ్రహ్మ ఇంద్రాది దేవతలంతా ఆమె గుమ్మం దగ్గర పడికాపులు కాస్తూ ఉన్నారు. అలాంటి తల్లిని ఆరాధించే అదృష్టం దొరకటం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృత ఫలితము అని తెలియజేశారు. మనకు సందేహం ఎక్కడొస్తుంది అంటే, అద్వైతాన్ని ప్రతిపాదించిన స్వామియే శివుడు పార్వతి అని ద్వైత భావనను ఎందుకు ఆవిష్కరించాడు అని. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం అంటే రెండు కానిది అని అర్థం. రెండు కానిది ఒకటే కదా అని మనకు భావన కలుగుతుంది. రెండు కానిది అనటానికి ఒకటే అనటానికి ఉన్న తేడా ఏమిటి అంటే, శివుడు పార్వతి వేరువేరుగా కనపడుతున్నటువంటి మూర్తులుగా మనం భావిస్తున్నాం. కానీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటూ కాళిదాసు ఆ ఆది దంపతులను కీర్తించాడు. అంటే జగత పితరౌ పార్వతీ పరమేశ్వరౌ అహం వందే, జగత్తుకు మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నేను నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాక్కు అర్థము లాంటి వాళ్ళు. వాక్కు నుంచి అర్థాన్ని, అర్థం లేని వాక్కును మనం కనుక్కోగలమా? అలా రెండుగా కనపడుతున్న ఒకటి ఆ శివతత్వం. అలానే అద్వైతం కూడా ద్వైతంతో ప్రారంభించి నువ్వు భగవంతుడి వాడివి, భగవంతుడు నీవాడు, నువ్వు భగవంతుడు ఒకటే అన్న సత్యాన్ని నువ్వు గుర్తించగలిగినప్పుడు అద్వైత సిద్ధాంతం యొక్క ఆంతర్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అలా తెలియజేయటం కోసమే సూర్యుడు సూర్యకాంతి, చంద్రుడు వెన్నెల, ఇవి చెప్పటానికి రెండు శబ్దాలుగా ఉన్నా ఒకటి లేందే రెండవ దానికి ఉనికి లేదు. జ్యోతి తన వెలుగును ఆ గది అంతా ప్రసరింపచేస్తుంది. జ్యోతి కనపడకపోవచ్చు, కానీ వెలుగును నువ్వు చూడగలుగుతావు. వెలుగును చూస్తున్న నువ్వు జ్యోతి ఉందన్న సత్యాన్ని గుర్తిస్తావు. అదే అద్వైతం అంటే. శివుడు నిరాకారుడు, నిర్గుణుడు, కానీ ఆయన శక్తి శివా పార్వతి, ఆమె సకల జగత్తు కదలికకు మూలం. ఇది తెలుసుకుంటూ అద్వైత సిద్ధాంతంలోని ఆంతర్యాన్ని గ్రహించగలిగితే ద్వైతం నుంచి అద్వైతం వైపు నీ పయనం కొనసాగుతుంది. అంతా ఆ పరమేశ్వరుడే అన్న భావన నీలో ఉద్దీపనమవుతుంది. అది నీకు మోక్ష హేతు అవుతుంది.